జగన్మోహన్ రెడ్డి తన చేష్టలతో ఫేక్ ప్రచారాలు, ఫేక్ చేష్టలు, ఫేక్ ముఖ్యమంత్రిని చెప్పి నిరూపించుకున్న విషయాన్ని ఈరోజు మొత్తానికి వెలుగులోకి వచ్చింది. తన వాలంటీర్లు, తన మనుషులను చెప్పుకున్నటువంటి వ్యక్తుల యొక్క సేవలు 2023 ఆగస్టు నుంచి కూడా వాళ్ళు ఉద్యోగాల్లో లేరు. సరే, కొంతకాలం ప్రభుత్వ డబ్బులు ఏదో చెల్లించారు కాబట్టి వాళ్ళని రెన్యువల్ చేద్దామని చెప్పింది ఈరోజు కేబినెట్ ముందు తీసుకొస్తే దానిలో డొల్లతనం బయటపడింది. ఇటువంటి ఉద్యోగాల్లో లేని వ్యక్తుల్ని బలవంతంగా మీరు ఉద్యోగాలను రాజీనామాలు చేయడం, ఈ డ్రామాలన్నీ కూడా బయటకు వచ్చాయి. వాళ్ళకి మంచి చేద్దాం అనుకున్న సమయంలో కూడా తను చేసినటువంటి అకృత్యాలు అడ్డం వచ్చాయి. ఈరోజు కేబినెట్ లో అందరూ కూడా మంత్రులు కూడా దీని విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుందామని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి అతను ఉద్యోగాలు లేని వాళ్ళకు కూడా నిధులు కేటాయించడం, శాలరీస్ ఇచ్చాడు. తర్వాత వాళ్ళ కార్యకర్తలు, నాయకులు పోటీపడి ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు, మేము ఎన్నికల సమయంలో కూడా జీతాలు మేమే ఇస్తామని చెప్పేసి వాలంటీర్లకు తాయిలాలు అందించారు. ఇంకో విషయం ఏంటంటే, ఈయన తన పత్రికను ప్రమోట్ చేసుకోవాలి, వాలంటీర్లకి, ఉద్యోగస్తులకి ఇది ఇస్తున్నట్టుగా చెప్పుకుంటూ సాక్షి పత్రికను కొనుగోలు చేశారు. 4 లక్షల మందికి ఉద్యోగులకి అందరూ కలిపి సంవత్సరానికి 102,60,00,000, అక్కడ 2 సంవత్సరాలకి 205,20,00,000 రూపాయలని ఖర్చు పెట్టినాడు. ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం, ప్రజాధనాన్ని దొడ్డిదారిన తన యొక్క సంస్థలకు మళ్లించుకున్నటువంటి చేసింది. దీని విషయంలో కూడా ప్రజలు ఆలోచించాలి. ప్రజాధనాన్ని ఒక అసమర్థుడు ఎంత దారుణంగా మోసం చేసిన విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, ఈ విషయాలన్నింటినీ కూడా ఆయన వాలంటీర్గా ఉన్నటువంటి ఆయన మనసులను చెప్పుకున్నటువంటి వాలంటీర్లు గమనించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తాను.